అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అవునండి, మా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని చూసి మాకు కామెంట్ చేసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అమ్మయ్య, మానిటైజేషన్ అయిపోయింది, ఇంకా లక్షలు వచ్చి పడతాయి ఇంట్లో అనుకుంటున్నారా అండి? లేదండి, నేను కూడా అలాగ అనుకునే పప్పులో కాలేసాను అనమాట. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి, మా వారి ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, మానిటైజేషన్ అవ్వడం అనేది మనం జస్ట్ ఒక్క మెట్టు ఎక్కినట్టేనండి, అంతే. అసలు అర్థమయ్యే కన్వే అయ్యే భాషలో చెప్పాలంటే మనకి మానిటైజేషన్ అవ్వడం అనేది ఒక ఆఫర్ లెటర్ వచ్చినట్లే అండి. ఒక జాబ్ కోసం మనం అప్లై చేసుకున్నప్పుడు ఆ జాబ్కి మనం సెలెక్ట్ అయ్యి మన చేతికి ఒక ఆఫర్ లెటర్ వచ్చినట్టేనండి. ఆఫర్ లెటర్ వచ్చినంత మాత్రాన జీతం రాదు కదండి. మనం నెలంతా కష్టపడి పని చేయాలి, నెలంతా ఆ జాబ్ని సక్సెస్ఫుల్గా మనం చేస్తే నెలాఖరికి 30వ తేదీ 31వ తేదీ మన చేతిలో జీతం అనేది పడుతుంది. సో ఇది కూడా అంతే అండి. ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మానిటైజేషన్ ఏంటో తెలుసుకుందాం. మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, మనం చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోకి యాడ్ ఏదైనా ప్లే అవుతే అప్పుడు మనకు అంతో కొంత అమౌంట్ అనేది అర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ మానిటైజేషన్ ఎలా అయిందో చెప్తాను. మేము వచ్చేసి 2023 మార్చ్లో స్టార్ట్ చేస్తాం యూట్యూబ్ ఛానల్. సో మాకు వచ్చేసి ఆగస్ట్ మంత్ ఎండ్కి మానిటైజేషన్ అయితే స్టార్ట్ అయింది. సో 1 year 3 months పట్టిందనమాట. కానీ మేము కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకున్నాం, అందువల్ల కొంచెం డిలే అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి, ఇక్కడ మనకు 2 క్రైటీరియాస్ ఉంటాయి మానిటైజేషన్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ని. ఫస్ట్ వచ్చేసి అది వచ్చి పార్షియల్ మానిటైజేషన్ అంటారన్నమాట దాన్ని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ పైన 2 వచ్చేసి ఏంటి 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలని చెప్తున్నారు. అంటే 90 daysలో గత లాస్ట్ 3 నెలల్లో కనీసం 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలని చెప్పేసి ఉంది. ఈ 3 వీడియోలు ఎలాగో ఎవరైనా అప్లోడ్ చేస్తారు, అది వేరే విషయం. ఈ 500 సబ్స్క్రైబర్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు పర్టికులర్గా కరెక్ట్గా చూస్ చేసుకోండి. చాలామంది ఎలా చూస్ చేసుకుంటారంటే 500 సబ్స్క్రైబర్స్ 30 lakh షార్ట్ వ్యూస్, లేకుంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్. సో మేము ఈ సెకండ్ ఆప్షన్ అంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్, ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే, ప్రస్తుతానికి మన ఫస్ట్ క్రైటీరియా మీట్ అయితే చాలు, సెకండ్ క్రైటీరియా ఆటోమేటిక్గా వెళ్ళిపోదాం, మెల్లగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశం ఉండిందనమాట. బట్ లక్కీగా ఒక వీడియో అయితే వైరల్ అయింది, దానివల్ల సెకండ్ కేటగిరీ కూడా మేము మీట్ అయ్యాం. సో ఈ ఫస్ట్ కేటగిరీ చెప్పాను కదండి, దీంట్లో మనకు డబ్బులు అనేది చాలా తక్కువ అనమాట. అంటే వీడియో ప్లే అయింది అనుకోండి, దానికి యాడ్ వచ్చింది అనుకోండి, దానికి మాత్రం డబ్బులు రావు. మిగతా వాటికి అర్న్ చేసుకోవచ్చు. మిగతా వాటికి ఎలా అర్న్ చేసుకోవచ్చు అంటే, సూపర్ థ్యాంక్స్ అని, సూపర్ చాట్ అని, ఇలా కొంచెం డిఫరెంట్ స్టిక్కర్స్ ఉంటాయి అనమాట. మన ఛానల్లో మనం ఎలిజిబుల్ అయినాక, అంటే ఫస్ట్ క్రైటీరియా ఎలిజిబుల్ అయితే మన వీడియో దగ్గర థ్యాంక్స్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది అనమాట. ఆ థ్యాంక్స్ మీద క్లిక్ చేస్తే ఒక 40 rupees పేమెంట్ అడుగుతుంది అనమాట. సో ఎవరైనా వీడియో చూసిన వాళ్ళకి నచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి, లేకుంటే నచ్చితే వాళ్ళు ఆ థ్యాంక్స్ బటన్ ప్రెస్ చేస్తే 40 rupees అని ఉంటుంది, వాళ్ళు పే చేస్తారు. పే చేస్తే అది మనకు థ్యాంక్స్ అని ఒక స్టిక్కర్ ప్లే వస్తుంది అనమాట. ఆ స్టిక్కర్ ఎన్ని స్టిక్కర్స్ ఉంటే అన్ని డబ్బులు మనకు వస్తుంటాయి అనమాట. సో ఇక్కడ అది పెద్ద అర్నింగ్ సోర్స్ అయితే కాదని చెప్తాను నేనైతే, ఎందుకంటే చాలా తక్కువ మంది పే చేస్తారన్నమాట అట్లాంటి స్టిక్కర్స్. సో సెకండ్ క్రైటీరియా ఏంటి అంటే 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్. సెకండ్ ఆప్షన్ ఇది 10 million షార్ట్ వ్యూస్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్. సో షార్ట్స్ అప్లోడ్ చేసుకునే వాళ్ళకైతే మాక్సిమం చాలా మంది షార్ట్స్ మాత్రం పెడుతుంటారు, అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. అంటే 10 million వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్. కానీ కొందరు వీడియోస్ అప్లోడ్ చేస్తారు, వాళ్ళకు ఇది సెట్ అవుతుంది. ఇది 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ యూట్యూబర్కి ఇంటెన్షన్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలని. ఫస్ట్ అది వచ్చిన తర్వాత ఏదో సాధించినట్టు ఫీల్ అవుతుంటాం, కానీ అక్కడ ఏముండదండి, జస్ట్ 10% మనం మీట్ అయ్యాం. యాక్చువల్గా 90% మీట్ అవ్వాల్సింది నెక్స్ట్ క్రైటీరియా. సో అలా ఈ 2 క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. నా వరకు అయితే ఏ యూట్యూబర్ అయినా కానీ సెకండ్ క్రైటీరియాకి మీరు ట్రై చేయండి. ఫస్ట్ క్రైటీరియా అయితే డబ్బులు అనేది చాలా తక్కువ వస్తాయి. సో సెకండ్ క్రైటీరియా మీట్ అవుతే మనకు అనేది కొంచెం ఏ యాడ్ ప్లే అయినా మనకు దానికి ప్రతి యాడ్కి మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, జస్ట్ మానిటైజేషన్ అయిన వెంటనే మనకు డబ్బులు వచ్చి మీదేం పడవు. మనకు వచ్చేసి ఒక క్రైటీరియా ఉంటుందన్నమాట. అది కూడా ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఒక సెట్ చేసి పెట్టారన్నమాట. ఫస్ట్ మానిటైజేషన్ అయిన ఛానల్కి ఫస్ట్ $100 అనేది మనం అర్న్ చేసుకోవాలి. సో ఒక్కసారి $100 మనకు రీచ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనకు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే యాడ్సెన్స్ అకౌంట్ లింక్, ఒక పిన్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి అప్పుడు ఒక రిక్వెస్ట్ వస్తుంది. అంతవరకు
మనకు జస్ట్ యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే క్రియేట్ అయి ఉంటుంది. బట్ మనకు డబ్బులు అయితే పడడం స్టార్ట్ అవ్వదు. $100 ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకు డబ్బులు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఈ మానిటైజేషన్ అయ్యింది. సో మీకు మానిటైజేషన్ అయ్యిందని ఎలా తెలుస్తుంది? మీకు మానిటైజేషన్ అయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, అవి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను చెప్పినట్టు 2 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ 3000 వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్. సో మా ఛానల్ అయితే సెకండ్ కేటగిరీకి, ఫస్ట్ కేటగిరీ కాకుండా సెకండ్ కేటగిరీకి డైరెక్ట్గా ఎలిజిబుల్ అయిపోయింది అనమాట. రిఫ్రెష్ కొట్టంగానే అప్లై నవ్ అని వచ్చేసింది. నేను వెంటనే పరిగెత్తుకెళ్ళేసి మా ఆవిడకి నేను చెప్పేసి చూడే ఇట్లా అప్లై నవ్ అని వచ్చేసింది, ఎలిజిబుల్ అయిపోయిందని. మేము ఇంకా బాగా చంకలు గుద్దేసుకున్నాం అనమాట. అయితే మళ్ళీ తర్వాత ట్విస్ట్ ఏంటంటే అప్లై నవ్ అని కొట్టంగానే మనకు డబ్బులు రావు. అప్లై నవ్ అని కొట్టంగానే మనకు ఒకటి వస్తుంది అనమాట, బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పి వస్తుంది అనమాట. సో అలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని వస్తుంది అనమాట. సో అవన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత, ఓకే చేసిన తర్వాత ఏమొస్తుందంటే మనకు మీకు 7 to 10 days లేకుంటే 28 days ఆర్ మోర్ దాన్ 1 month కూడా పడవచ్చు ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవ్వడానికి అని చెప్పేసి ఒకటి చూపిస్తాను అనమాట. సో మళ్ళీ డీలో పడిపోయాం మేము. అరే ఇప్పుడే కదా మానిటైజేషన్ అప్లై చేయమని వచ్చింది, మళ్ళీ ఏమో 1 month అంటున్నారని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో లక్కీగా ఏమైందంటే మరుసటి రోజు పొద్దున్నే మాకు ఆ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందని చెప్పేసి కన్ఫర్మేషన్ వచ్చేసింది యూట్యూబ్ స్టూడియో యాప్లో. ఇంకా అమ్మాయి నెక్స్ట్ ఇంకా వచ్చేస్తే డబ్బులు అనుకున్నాం. మళ్ళీ చూస్తే ఇంకేముంది, ఛానల్ రివ్యూకి వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఇంకొక ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో ఛానల్ రివ్యూకి వెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని ఛానల్ రివ్యూకి సెండ్ చేశాను అనమాట. సెండ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే టైప్ మెన్షన్ అయితే వేశారనమాట మెసేజ్. ఏంటి, మీకు 1 week to 10 days పడవచ్చు, లేదా మోర్ దాన్ 1 month కూడా పడవచ్చు కొన్ని ఛానల్స్కి. సో నీడ్ టు వెయిట్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇంకా నేను ఇంకా వారం అవుతుందా, 2 వారాలు అవుతుందా, అసలు ఒకవేళ మా ఛానల్లో ఈ వీడియో పనికిరాదు, ఆ వీడియో పనికిరాదు, ఈ వాచ్ టైం పనికిరాదు అని చెప్పేసి ఏమన్నా వెనక్కి వచ్చి క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయాయి అన్నమాట. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మరుసటి రోజు పొద్దున్నే ఎప్పుడైతే నేను ఛానల్ రివ్యూకి పంపించానో మరుసటి రోజు పొద్దున్నే వచ్చేసింది. ఏమని, హలో వెల్కమ్ మధు మహా బ్లాగ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇంకా అప్పుడు ఇంకా మొత్తానికి మేము రిలాక్స్ అయ్యమాట. అప్పుడు ఓకే, మాకు ఇప్పటి నుండి మేము చేసే వీడియోలకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో అలా మొత్తానికి మా జర్నీ అనేది 0 subscribers నుండి 5000+ సబ్స్క్రైబర్స్ అండ్ మానిటైజేషన్ ముందు నుండి మానిటైజేషన్ అయిన తర్వాత మా జర్నీ అయితే ఇదే అండి. సో ఒకవేళ మీరు చేసినా కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా, స్టార్ట్ చేసినా, ఒకవేళ మిడిల్లో మీరు ఆగిపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా అలా ఆగిపోకండి, రోజు వీడియోలు పెట్టండి. సో అదండి, మ్యాక్స్ టు మ్యాక్స్ మీ ఓన్ కంటెంట్, మీ వాయిస్ అయి ఉండేలాగా చూసుకుంటే తొందరగా మానిటైజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.